హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెస్ని. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే ఈ మధ్యకాలంలో పూర్వం ఏంటంటే ఇండియన్ బేస్లో కమోడ్లుగా మారే. ఇప్పుడు కమోడ్ అనేది షూట్లుగా మారుతున్నాయి. అంటే లేటెస్ట్గా కట్టుకునే వాళ్ళు కూడా ఈ షూట్ అంటే సింగిల్ పీస్ అనమాట. ప్లస్ ట్యాంకీను అలాగే ఈ టాయిలెట్ ఒకే పీస్లో వచ్చేస్తాయి. ఈరోజు టాపిక్ ఆ షూట్లు అనేది అసలు ఇన్ని రకాలు ఉంటాయి. వాటి యొక్క ఈ షూట్ డ్రైన్ పైప్ అనేది ఎలా సెట్ చేయాలి అనేది ఈ వీడియో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ శానిటేషన్ వీడియోకి సంబంధించిన మాత్రమే మన ఛానల్లో ఉంటాయి అనమాట. కొత్తగా పని నేర్చుకునే వాళ్ళకి మా ఛానల్ కానీ వీడియోలు కానీ చాలా హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, అసలు ఈ షూట్లు అనేది మనకి ఇన్ని రకాలుగా ఉంటాయి. అసలు డ్రైన్ పైప్ కొలత మెజర్మెంట్స్ అసలు ఇన్ని రకాలుగా ఉంటుంది. షూటు సాధ్యమంత వరకు కొత్తగా పని నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ షూట్ అనేది అసలు కొలతలు ఎలా ఉంటాయంటే మామూలుగా 6 ఇంచెస్ ఉంటాయి అన్నమాట స్టార్టింగ్. 6 తర్వాత 9 అలా 12 అంటే 9, 12 ఈ కొలతలే ఎక్కువ షూట్లు వాడతాం. దీంట్లో ఏంటంటే 65D ఉంటుంది అనమాట. అంటే 9 ఇంచెస్లో 5D వస్తుంది, అలాగే 12 ఇంచెస్లో 6D వస్తుంది. ఏంటి 6D 5D అంటే ఏంటంటే మనకి ఫ్లష్లోంచి వాటర్ వచ్చే హోల్స్ అని ఉంటాయి అన్నమాట. ఆ హోల్స్ అనేది 9 ఇంచెస్కి 5 రంధ్రాలు ఉంటాయి, అలాగే 12 ఇంచెస్కి 6 రంధ్రాలు ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే వీటిల్లో ఈ 2 మూలలో కూడా సింఫోనిక్ సిస్టమ్ అంటే మనకి ఫ్లష్ అయ్యే వాటర్ రౌండ్గా కొడుతుంది అనమాట. చల్లా చెదిరి పడిపోకుండా రౌండ్గా కొట్టి ఫ్లాష్ అవుతుంది అనమాట. మీకు అర్థమయ్యేలాగా షూట్స్ గురించి చెప్పడానికి కొన్ని యూట్యూబ్ వీడియోలు చిన్న చిన్నవి తీసుకొని మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నేనైతే ఒక 3 రకాల షూట్లు అయితే తీసుకున్నాను. అదేంటంటే 2D, అలాగే 5D, అలాగే 6D. ఈ 2D అంటే ఏంటి అంటే 2D అంటే మనం ఫ్లష్ చేసిన తర్వాత 2 హోల్స్లోంచి నీళ్ళు వస్తాయన్నమాట, రౌండ్గా తిరుగుతాయి. అవి షూట్లో ఫ్లష్ అవుతాయి అన్నమాట టైట్లోకి. నెక్స్ట్ ఏంటంటే అలాగే 5D కూడా మనకి మీకు వీడియోలో చూపిస్తాను, పక్కన కావాలని చూడండి. 5 హోల్స్ ఉంటాయి అన్నమాట. 5 హోల్స్ ఉండి ఆ హోల్స్లోంచి మనకి ఈ వాటర్ ఫ్లష్ నొక్కగానే వాటర్ అనేది టాయిలెట్లోకి అవుట్ చేస్తుంది అనమాట. అలాగే 3వ రకం 6D. ఈ 6D ఏంటంటే ఇప్పుడు 2 ఉన్నప్పుడు అంటే 2Dలో 2 బెజ్జాలు ఉంటాయి, 5Dలో అలాగే 5 హోల్స్ ఉంటాయి అనమాట. అలాగే ఈ 6Dలో 6 అంటే 6 బెజ్జాలు ఉంటాయంట. 6 బెజ్జాలు ఫ్లష్లోంచి నీళ్ళు వచ్చి ఫ్లషింగ్ పంపింగ్ చేస్తుంది అనమాట. ఈ 2D, 5D, ఈ 6D అంటే ఇవేనండి. నేను ఒక ఇంచుమించుగా సిరా కంపెనీ సంబంధించి తీసుకున్నాను, మీకు వీడియో చూపిస్తున్నవే. ఇంకా మీకు వేరే వేరే కంపెనీలో 3D కూడా ఉన్నాయి, 5D కూడా ఉన్నాయి. ఇదే 3D, 5D అన్న, 6D అన్న, 2D అన్న, 5D అన్న ఈ ఫ్లష్ చేసిన తర్వాత ఆ హోల్స్ నీళ్ళు వచ్చేదాన్ని బట్టి ఈ ఫ్లష్ బట్టి మనకి రేట్ అనేది నిర్ణయించబడుతుంది అన్నమాట ఈ షూట్కి అనేది. అంటే నేను ఎంతో కష్టపడి వీడియో ఎడిట్ చేసి చూసి వెళ్ళిపోతున్నారు, కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతుంటున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ అయితే లైక్ చేయడానికి ట్రై చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే. ఒకవేళ నచ్చకపోతే ఏ నచ్చలేదో దయచేసి కామెంట్లో తెలియచేయండి. ఏమైనా మీకు డౌట్లు ఉంటే ఆ డౌట్లను కూడా కామెంట్ చేయండి, మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా, అలాగే లైక్ చేయండి. ఎక్కువగా వాడే ఈ 3 రకాలుగానే ఉంటాయి. ఈ డ్రైన్ పైపర్స్లో ఎలా సెట్ చేసుకోవాలి, ఈ ఆరంగ షూట్ ఏంటంటే ఎప్పుడే ఉండలేదని కొంతమందికి ఆశ్చర్యంగా వినిపించవచ్చు. ఏంటంటే మనకు మామూలుగా అంటే నార్మల్ కమోడు పాతది ఉంది, ఒక 5-6 సంవత్సరాల క్రితం ఉంది. అది బ్రేక్లు వచ్చినాయి, లేదా నాచు పట్టేసింది, లేదా మనకి అప్పుడు ఆర్థిక పరిస్థితి బాగోలేదు, ఇప్పుడు మనకు ఆర్థిక బాగుంది. ఆ టాయిలెట్ని రిమూవల్ ఏమైనా టైల్స్ నీట్గా చేసుకున్నా అరే ఇది మార్చిపోయింది, క్లియర్ అవ్వట్లేదు, మార్చుకుందాం అనుకుంటే ఆరంగల్ షూట్లు అయితే మనకి యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే డ్రైన్ పైప్ కరెక్ట్గా సెంటర్ 9 ఉందనుకోండి, 9 షూట్లు సూట్ అవుతాయి. ఒక చోట ఏంటంటే మనకి ఈ చిన్న బాత్రూంలో కమోడ్లు అనేది అంటే బ్యాక్ సైడ్ తక్కువ మెజర్మెంట్ ఇస్తాం అనమాట. ఫ్లష్ ట్యాంకీను ఈ కమోడ్కి సంబంధించిన ప్లేస్మెంట్ అనేది. దానివల్ల మామూలుగా మీరు కొలత తక్కువైనా కానీ కొన్ని కంపెనీలో నార్మల్ కమోడ్ మాది పోయిందండి, దాని ప్లేస్మెంట్లో షూట్ అంటే మనం బ్యాక్ సైడ్ నుంచి ఆ డ్రైన్ పైప్ కమోడ్ కొలతకి ఎంత ఉందో మెజర్మెంట్ తీసుకుంటే
9 ఉంటే 9 అంగుళాల షూట్లు యూజ్ అవుతాయి, లేదంటే మామూలుగా 6 అంగుళాల షూట్లు కూడా ఉన్నాయి మీకు. అలాగే మామూలుగా అసలు 6కి 9 అంగుళాల షూట్లకి ఈ 12 అంగుళాల షూట్లకి సో ఇలా మన అసలు షూట్ మనకి డ్రైన్ పైప్ మెజర్మెంట్ ఎలా ఇవ్వాలి. 6 అంగుళాల షూట్లు అయితే మామూలుగా కావాలని ఎవరు పెట్టరు, ఎక్కువగా 9 కానీ 12 కానీ పెడతారు కాబట్టి. సో 9 ఏంటంటే ఈ మధ్యన కొంతమంది సబ్స్క్రైబర్లు ఫోన్ చేయడం జరిగింది, అన్న ఇలాగ మెజర్మెంట్ పెట్టాం కానీ టైల్స్ అనేది చాలా మందంగా ఉన్నాయి. సో కొన్ని చోట్ల టైల్స్ అనేది కొంతమందికి ఆర్థికంగా కొంచెం బాగున్న వాళ్ళు ఏం చేస్తారంటే మామూలు టైల్స్ కాకుండా ఈ ఒకే టైల్స్ అంటే మనకి కింద నుంచి ఫ్లోరింగ్ నుంచి టాప్కి ఒకే టైల్స్ వచ్చినాయంటే మనకి మీటరు 2 మీటర్లు 2 మీటర్ల కూడా టైల్స్ వచ్చినాయి. సో అంటే మార్బుల్ షీట్లు ఎలా ఉంటాయి, పెద్ద పెద్ద షీట్లు, గ్రాండ్ షీట్లు, ఆ టైప్లో కూడా టైల్స్ వచ్చినమాట. అవి ఒక్కోటి కొన్ని 30 మందం, 30కి తక్కువ ఉండవు, 30కి అంగుళ మందం కూడా ఉంటాయి టైల్స్. వెనకాల మళ్ళీ కెమికల్ పెట్టి సో ఇలా వచ్చేస్తుంది అనమాట. సో 9 అంగుళాల షూట్లకి మామూలుగా 10 అంగుళాలు, మామూలుగా 9 అంగుళాలు అనేది టైల్స్ నుంచి ఉండేలాగా గ్యాప్ ఉండేలాగే మనకి 9 అంగుళాలు అనేది సెట్ చేస్తారు. సో ఏంటంటే మామూలుగా 10, 10.5 పెట్టుకోండి. 9 అంగుళాల షూట్లు ఉన్నట్లయితే మనకి మెజర్మెంట్ మనం పెడితే కనుక 10 నుంచి 10.5 పెట్టుకోవడానికి ట్రై చేయండి, సరిపోతుంది. ఒకవేళ మందం టైల్స్ చేసుకున్నా కానీ మన 10.5 అనేది మ్యాచ్ అయిపోతుంది. లేదు వాళ్ళు చిన్న టైల్స్ తీసుకున్నాం అనుకోండి 10 అంగుళాలు పెట్టుకుని సరిపోద్ది. అలాగే మనకి 12 అంగుళాలు అయితే దాని కూడా అంతే, కరెక్ట్గా 1 అంగుళన్నర పెంచుకొని ఎక్కువ పెట్టుకోండి. ఇప్పుడు ఏంటంటే టైల్స్ అనేది ఉండే కొద్ది అలాగే అప్డేట్ అవుతున్నాయి. ఇంతవరకు చిన్న చిన్న 6 అంగుళాల టైల్స్ వచ్చాయి, 6, 8, 6, 10 వచ్చాయి. తర్వాత అడుగు 10 అంగుళాలు 8 అంగుళాల టైల్స్ వచ్చినాయి. తర్వాత అడుగు 2 అంగుళాలు వచ్చినాయి. తర్వాత 2x2 వచ్చినాయి. తర్వాత 4x2 వచ్చినాయి. తర్వాత ఇప్పుడు మీటరు 2 మీటర్లన్నర, మీటరు 2 మీటర్లు ఆ టైల్స్ కూడా వచ్చినాయి. సో మందం అంటే టైల్స్ పెరిగి కొలితే వాటి యొక్క మందం అనేది పెరిగిపోద్ది. మామూలు టైల్స్కు కెమికల్కి 25 అంతమించే ఉంటాయి. అదే విట్రఫైడ్ 2x2లో అటువంటి అయితే మామూలుగా 1/2 ఇంచ్ కూడా రావట్లే, 1/2 ఇంచ్ తక్కువ ఉంటున్నాయి. అవి కూడా పెద్దగా మందం అయితే ఉండకపోవచ్చు, డిఫరెంట్ రాకపోవచ్చు. సో ఇలాగ మీటర్ 2 మీటర్లు ఒకే టైల్ చేసినప్పుడు మనకి ఈ షూట్ అనేది కొలత డిఫరెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది మామూలు టైల్స్ అయితే బ్యాక్ నుంచి 10 అంగుళాలు పెట్టుకోండి, సరిపోతుంది, ఏం చూసుకునే పని లేదు. లేదు మేము టైల్స్ ఏ టైల్స్ చేసుకుంటామో ముందే మనకు పెట్టేటప్పుడు మనం వార్నర్స్ కానీ, ఒకవేళ ఇంజనీర్ ఉంటే ఇంజనీర్ కానీ, లేదా అక్కడ టాప్ మేస్త్రి ఒకవేళ మెటల్ కాంట్రాక్ట్ అయితే ఆయన కానీ కనుక్కొని ఇలా పెద్ద టైల్స్ వేయాల్సి వస్తుంది అంటే దాన్ని బట్టి అంటే 10.5 పెట్టుకోండి. 9 అంగుళాలకి 10.5, 12 అంగుళాలకి 13.5 చాలు, ఇంకేం అవసరంలా. సో ఇది మనం సెట్ చేసేటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. షూట్ అనేది కనీసం ఆ రోజు పెట్టేటప్పుడు 2 మనుషులు అయితే ఉండాలండి ఖచ్చితంగా. ఒక్కలే తీసుకొచ్చి ఏమైనా ఎక్కడైనా డాష్ అయిందనుకోండి, ఇప్పుడు షూట్ అనేది కనీసం 10,000 పైనే ఉంటుంది. పెద్ద పెద్ద టైల్స్ చేస్తారంటే వాళ్ళు తెచ్చుకునే షూట్ కూడా అంతే ఖరీదులో ఉంటుంది. సో జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే చాలా ఉందండి. సో ఒక్కరే పెట్టేద్దామని అలా ఆలోచన చేయొద్దు, 2 ఉండండి, జాగ్రత్తగా బిగించుకోండి. అలాగే కంపల్సరీగా వాచ్లు అనేది సెట్ చేసుకోండి, నీట్గా సెట్ చేసుకోండి. మన ఛానల్లో షూట్ 5 నిమిషాల్లో ఎలా బిగించవచ్చు అనే వీడియో కూడా ఉంది, సింపుల్గా చాలా నీట్గా అర్థం అవుతుంది. మనకి అది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అయితే జరిగింది. పని కూడా మనకి షూట్ ఎలా పెట్టాలి, ఎలా వాల్చాలి, ఆ వాచ్ అనేది ఎలా బిగించాలి, అసలు మన వాచ్లు పెట్టిన తర్వాత వెంటనే సెట్ చేసిన తర్వాత 2 బకెట్లు కానీ కనీసం ఒక పెద్ద బకెట్ అని నీళ్ళు పోసి చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం పెట్టినప్పుడు వాచ్ కొంచెం అటు ఇటు అయినా ఏమవుద్దంటే కొన్నాళ్ళకి ఈ షూట్ నుంచి నీళ్లు రావడానికి జరుగుతూ ఉంటాయి నీళ్ళు కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి. అందుకే మీరు పెట్టేటప్పుడే సెట్ చేసుకోండి. సెట్ చేసుకొని ఈ చుట్టూరు కూడా ఏమి సున్నాలు కానీ వైసీమలు వంపడం కానీ కింద ఏమీ చేయకండి. చక్కగా నీట్గా సెట్ చేసి చిన్న చిన్న మీకు ఏమైనా ఊగుతూ ఉంటే అక్కడ టైల్స్ ఆల్రెడీ వేసి ఉంటే చిన్న చిన్న పిసర్లు లాంటి ఉంటాయి, ఎక్కడైతే ఊగుతుందో లూజ్గా ఉందో అక్కడ చిన్న పిసర పెట్టి కనబడకుండా మనకి ఈ షూటు చుట్టూరు మనం ఎక్కువగా వైసీమని పెట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు సిలికాన్ అయితే వాడతాం అనమాట, అంటే మనకి ఫైబర్ కిటికీలకు వాడతారు కదా, ఆ సిలికాన్ కూడా మనం వాడుకోవచ్చు. సో సిలికాన్ అంటే మనకి గంత పెట్టాలన్నమాట, కొంచెం నీట్గా, అంటే గ్లాసులకి ఎక్కువ వాడతారు దాన్ని. సో దాన్ని కూడా ఇప్పుడు బిగించుకోవచ్చు. ఈ మధ్యన కొత్తగా కొన్ని కంపెనీలు ఏంటంటే షూట్ బిగిస్తే చుట్టూరు కంపల్సరీగా సిలికాన్ పెట్టాలి, మీకు వారంటీ వర్తిస్తుంది. సిలికాన్ పెట్టకుండా వైసీమని పెడితే వారంటీ అంటే గ్యారంటీ వర్తించదు అని ఈ మధ్యన కూడా కొన్ని కంపెనీలు, అంటే సిలికాన్ వచ్చి 400 ఉంటుంది, అదే మనకి కేజీ వైసీమెంట్ అయితే 40 రూపాయలు ఉంటుంది. సో ఇది
ఏదైనా వ్యాపారం పెంచుకోవడం కావచ్చు, ఏమైనా కావచ్చు. కానీ మరి మనం 10,000 పెట్టి 15,000 పెట్టి మనం కొంటున్నాం కదా, వారంటీ వర్తించాలి అంటే ఈ సిలికాన్ అయితే యూజ్ చేయాలి. సో ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి, మీకు ఇంకా అర్థం అయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి.